శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేకపోయినా బ్రహ్మ లాంటివాడు. ద్విబాహురపరో హరిః, 4 చేతుల్లో 2 చేతులే ఉన్నాయి, అయినప్పటికీ చతుర్భుజుడైన శ్రీమన్నారాయణతో సమానం. అఫాలలోచన శంభు, ఫాలనేత్రం జ్వాలానేత్రం లేదు, కానీ జ్ఞాననేత్రం ఉంది. అంచేత ముక్కంటితో సమానుడుగా ఉన్నాడు. ఎవరు? బాదరాయణ. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆ మహానుభావులకు నమస్కారం చేసి మనం ఇప్పుడు 28వ శ్లోకంలో ప్రవేశిద్దాం. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఇక్కడ నిత్య అనే పదం విడిదిస్తే అప్పుడు త్రిపది అయం శ్లోక అని చెప్పాలి. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత ప్రథమం, నిత్యా ద్వితీయం, పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక తృతీయం. త్రిపది అయం శ్లోక. భండ సైన్యవధ ఉద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండ సైన్య, భండాసురుడు యొక్క సైన్యం వస్తుందిట. లక్షలాది రాక్షసుల సైన్యం, భండాసురుడి సైన్యం. ఆ భండాసురుడు రావణాసురుడి కంటే గొప్పవాడు. ముల్లోకాలను పీడిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. వాళ్ళందరూ అమ్మవారిని ప్రార్థించారు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని చెప్పారు అమ్మవారు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. బాధపడకండి, మీ భయాన్ని పోగొట్టే నియమం నాకుంది, ఆ వ్రతం తప్పకుండా నేను దుష్ట శిక్షణ చేస్తాను అని చెప్పి అమ్మవారు తన శక్తి సైన్యాన్ని పంపించారట ముందు. ఆ శక్తి సైన్యం వచ్చేసి ఈ రాక్షసుల సైన్యాన్ని నశింపచేసింది. అది ఇక్కడ విశేషమైన నామం. భండ సైన్య వధ ఉద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండ సైన్య, భండాసుడి యొక్క సైన్యాన్ని వధ చంపడానికి ఉద్యుక్త సిద్ధంగా ఉన్నటువంటి శక్తి విక్రమ, ఆ శక్తి స్వరూపాల యొక్క, ఆ సైనికుల శక్తి యొక్క విక్రమ, ఆ పరాక్రమానికి హర్షిత ఆనందించారట అమ్మవారు. ఎంత బాగా అర్థం చేస్తున్నారు ఈ సైన్యాలు, ఈ సైనికులు భండాసుడి సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు అని అమ్మవారు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇంకా అమ్మవారు ఎటువంటి స్వరూపం ఉండే అమ్మవారిది? నిత్య. ఈ లోకంలో మనకు 2 కనిపిస్తుంటాయి, 2 పదాలు, నిత్య, అనిత్య. నిత్య అంటే శాశ్వతమైనది. భగవతత్వం, జ్ఞానం, అవన్నీ నిత్యాలు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అవన్నీ నిత్యాలు, శాశ్వతాలు. శరీరాలు మాత్రం అనిత్యాలు. ఇవాళ ఉన్న శరీరం రేపటి కనిపించకపోవచ్చు. అంతే, అనిత్యం, శాశ్వతం కాదు. అమ్మవారు నిత్య, శాశ్వతురాలు, ఎప్పుడూ ఉంటారు అమ్మవారు. మన ద్వీపంలో ఉన్నారు, మన గృహాల్లో ఉన్నారు, మన హృదయాల్లో ఉన్నారు. తర్వాత నామం ఏమిటి? పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక.
పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక. వీళ్ళందరూ ఎంతో పరాక్రమంతో ఆటోప సంరంభంతో వస్తున్నారు. వాళ్ళ కోసం అమ్మవారు నిరీక్షణ సముత్సుగా నిరీక్షించడంలో ఉత్సాహంతో ఉన్నారు. చాలామంది శక్తి స్వరూపాలు వచ్చేసారు, సప్తమాతృకులు వచ్చేసారు, మంత్రిని దేవతలు వచ్చారు, వశిన్యాది వాగ్దేవతలు 8 మంది వచ్చారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని, ఆ 8 మంది వచ్చారు. ఇంకా వస్తున్నారు సైన్యం, శక్తి స్వరూపాల సైన్యం. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, రాక్షసులను నాశనం చేస్తారా అని వాళ్ళ కోసం నిరీక్షణ చేయడంలో ఉత్సాహంతో ఉన్నారట అమ్మవారు. నిరీక్షణ సముత్సుక, వాళ్ళ రాక కోసం నిరీక్షిస్తుంది ఉత్సాహంతో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం అని ఇక్కడ అర్థం. పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక. పరాక్రమంతో రాక్షసులు, ఎంతో విశేషమైన పరాక్రమంతో రాక్షసులను మట్టుబెట్టడానికి వచ్చేటటువంటి సైన్యం రాక కోసం అమ్మవారు ఎదురు చూస్తున్నారు. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. సర్వేభ్యః శ్రీ లలితాపరాభట్టారికాదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.